వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియో చూసుంటే కనుక అక్షయ తృతీయకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చొప్పున నేను ఏ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకున్నానని చూపించాను కదా. సో మీకు అందులో ఏం తీసుకున్నాను అండ్ అవి ఎంత వెయిట్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ చెప్పాను అనమాట. సో ఒక ఇలా 2 grams బిస్కెట్ లేదా 2 grams గోల్డ్ కాయిన్ తీసుకున్నాను అండ్ ఒక ఆర్నమెంట్ తీసుకున్నాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఆ వీడియోలో చెప్పాను అనమాట నేను ఏ సేవింగ్స్ ఫాలో అయ్యి ఇవి తీసుకున్నాను అని. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి నేను ఈ బిస్కెట్ లేదా ఈ 2 grams గోల్డ్ కాయిన్ ఉంది కదా, ఇది తీసుకున్నాను అనమాట. జస్ట్ కొన్ని మంత్స్ నుంచి స్టార్ట్ చేసిన సేవింగ్స్తోనే. సో అది ఎలా తీసుకున్నాను అన్నది, సేవింగ్స్ అన్నది ఈ వీడియోలో చెప్తాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్నమెంట్ ఉంది కదా, సో అది మా సిస్టర్ కూడా నేను చెప్పిన సేవింగ్స్ ఐడియా ఫాలో అయ్యి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా, తీసుకున్నారని చెప్పాను కదా. ఆ సేవింగ్స్ అన్నది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఇలా తెచ్చిన కాయిన్ ఇది వచ్చేసరికి 2 grams అనమాట. సో ఇటువైపు చూడొచ్చు. సో సర్టిఫైడ్ నాకు 7300కి వచ్చింది. ఆ వీడియో కావాలంటే చూడండి, మీకు ఇన్ డీటెయిల్ అర్థమవుతుంది. సో ఇలా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేశాను అనమాట. సో ఇప్పుడు మీకు చెప్తాను ఎలా అని. అండ్ దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి. దానివల్ల ఇంకొంతమందికి వీడియో రిఫర్ అవుతుంది. సో ఎవరికన్నా యూజ్ ఉంది అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా అయితే మంచి జరుగుతుంది అనమాట. సో నేను ఫాలో అయిన సేవింగ్స్ అన్నవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను అన్నది మీకు చూపిస్తాను చూడండి. 26th February 2024 నేనైతే ఈ సేవింగ్స్ అన్నది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఈ సేవింగ్స్ మన ఛానల్లో చెప్పాను అనమాట. సో ఏంటి అంటే 1 రూపీస్ సేవింగ్ ఐడియా అని, 2 రూపీస్ సేవింగ్స్ ఐడియా అని చెప్పి మన ఛానల్లో చెప్పాం. సో మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో చూడండి. నేనైతే బ్రీఫ్గా చెప్తున్నాను. సో నేను ఇదంతా నేను కౌంట్ వేసుకుంది అనమాట. ఇప్పుడు ఎంత వేసాను అన్నది నేను ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాను. సో మీకు చూపిస్తున్నాను అనమాట. సో 26th February ఇది స్టార్ట్ చేశాను. ఇది ఏంటి అంటే మనం ఇలా డే వేసుకుంటాం. ఎప్పటి నుంచి అయితే సేవింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ రోజు ఫస్ట్ డే అనమాట. సో ఎన్నో రోజు అయితే అన్నో రోజు మనం 1 రూపీ, సెకండ్ అయితే సెకండ్ రూపీ, థర్డ్ అయితే 3 రూపీస్, అలా వేస్తే అది 1 రూపీస్ ఛాలెంజ్ అంట. అలా కాకుండా ఎన్నో రోజు అయితే దానికి డబల్ వేస్తే 2 రూపీస్ ఛాలెంజ్. అంటే ఫస్ట్ డేన మీరు మనీ సేవింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే కదా, దాన్ని డబల్ చేస్తే 2 రూపీస్. సెకండ్ డే మనీ ఎంత వేయాలి, రెండో రోజు, అంటే దాన్ని డబల్ చేస్తే 4. అలా డబల్ మెథడ్లో వెళ్దాం అనమాట. అదే 2 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 1 రూపీ సేవింగ్ 2 రూపీస్ ఛాలెంజ్ మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. సో అలా నేను 26th February స్టార్ట్ చేశాను. అలా ఫస్ట్ డేనా 2 రూపీస్ వేసా, సెకండ్ డేనా 4 వేసా, థర్డ్ డేనా 6 వేసా. అలా నేను మనకి అక్షయ తృతీయ అన్నది May 10th వచ్చింది కదా, సో ఇక్కడ వరకు వేసాను అనమాట. సో మీరు చూడొచ్చు, ఇక్కడికి ఫినిష్ చేశాను. ఎందుకు, నేను ఫెబ్ నుంచి స్టార్ట్ చేశాను, మనకి ఇక్కడికి ఉంది కాబట్టి. సో యాక్చువల్ నా ప్లాన్ ఏంటంటే 26th February నుంచి స్టార్ట్ చేశాను. సో ఇది 1 year ప్లాన్ నేను పెట్టుకుందనమాట. ఎందుకంటే మీరు చూడొచ్చు, మీరు ఈ సేవింగ్స్ 1 రూపీతో స్టార్ట్ చేస్తే 1 year లోపు మీరు ఇంత అమౌంట్ అన్నది సేవ్ చేయొచ్చు, 45,150 రూపీస్ వరకు. అదే మీరు ఇది 2 రూపీస్ కనుక స్టార్ట్ చేస్తే 1 year లోపు 90,000, అంటే ఎగ్జాక్ట్గా 365 చేసారంటే నియర్లీ 1 lakh వరకు చేయొచ్చు. 1 రూపీది అయితే 50,000 వరకు చేయొచ్చు. ఇది నేను లాస్ట్ మంత్ ఐ థింక్ 1 or 2 months బ్యాక్ చేసినప్పుడు లేండి ఇంత గ్రామ్స్ వచ్చేది, ఇప్పుడు రాదు. సో ఇంత అమౌంట్ అయితే సేవ్ చేయగలరు. సో ఫస్ట్ ప్లాన్ ఏంటి అంటే ఇలా ఒక 1 year వరకు సేవ్ చేసిన తర్వాత 1 year తర్వాత గోల్డ్ తీసుకుందాము. ఎందుకు, ఒక 1 lakh అవుతుంది కదా, నేను ఫాలో అవుతుంది 2 రూపీస్ మెథడ్ కదా. సో 1 year తర్వాత ఒక 1 lakh వరకు అవుతుంది కాబట్టి ఏదైనా కొంచెం పెద్దగా ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుందాము అన్నది ప్లాన్ అనమాట. అయితే నేనేం చేశాను అంటే ఈ ప్లాన్ నేను ఒక్కదాన్నే ఫాలో అవ్వకుండా నా ఫ్రెండ్కి కూడా చెప్పాను. సో అంటే తను కొంచెం ఖర్చులు చేస్తుంటారు కదా. సో నేనేం చెప్పానంటే రోజు పెట్టుకునే ఖర్చులోంచి నాకు ఇంత అమౌంట్ ఇస్తూ ఉండండి. సో నేనేంటంటే అలా చెప్పాను అనమాట. అంటే ఏంటి, నేను ఇలా సేవింగ్స్ ఇలా చెప్పకుండా, సరే నాకు ఈరోజు ఒక 2 రూపీస్ పంపించు, 4 రూపీస్ పంపించు, నువ్వు ఏదో ఒక ఖర్చులు చేస్తుంటావు కదా, అలానే అనుకుని నాకు కూడా పంపించు అని చెప్పాను అనమాట. సో అలా 26th February నుంచి నేను ఫస్ట్ డేన 2 రూపీస్ వేయడం, నా ఫ్రెండ్ అమౌంట్ కూడా 2 రూపీస్ వేస్తున్నాను. అంటే నేను ఫస్ట్ డేన 4 రూపీస్ వేసాను అనమాట. సో అలా వేస్తూ May 10th వరకు కూడా చేసాం. అంటే 755 days. ఇవన్నీ కూడా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవి డేస్ అనమాట. సో 75 days అయింది అప్పటికి. అంటే 75th రోజున 150 రూపీస్, నా 150 అలాగే నా ఫ్రెండ్ 150 అనమాట. సో అలా మేము చేసాం అనమాట. సో నేను తనకు చెప్పలేదనమాట సేవింగ్ ప్లాన్ గురించి. జస్ట్ నీ దుబారా ఖర్చులనుకో నాకు ఇట్లా అమౌంట్ పంపు, డేకి ఇంత అని అడిగినప్పుడు అని చెప్పి జస్ట్ ఇట్లా చెప్పాను అనమాట. సో ఇలా నేను 1 year వరకు నేను చేద్దామని పెట్టుకున్నాను. అంటే నా ఫ్రెండ్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాము అనుకొని చెప్పి, అండ్ ఇలా అంతా చెప్తే ఒప్పుకోరు, అంటే పట్టించుకోరు కదా కొంతమంది అని చెప్పేసి నేను సరే సడన్ సర్ప్రైజ్లో ఏమైనా ఇద్దామని చెప్పి ఇట్లా అడిగాను అనమాట. సో నాకేమనిపించింది అంటే, నేను యాక్చువల్గా మీరు చూడొచ్చు, నేను వీడియో చేసినప్పుడు గ్రామ్ కాస్ట్ అన్నది చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు నేను ఇంత గ్రామ్స్ వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పాను అనమాట.
బట్ ఇప్పుడు కాస్ట్ చేంజ్ అయింది. సో నాకేమనిపించింది అంటే ఇంకా మనం కనుక వెయిట్ చేసాము అంటే 1 ఇయర్ వరకు వెయిట్ చేశాను అంటే ఇంకా గోల్డ్ రేట్ పెరగొచ్చు అనిపించి, సరే మనం ఒక పాయింట్ పెట్టుకుందాం. ఈ ఫెబ్రవరి స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మే 10న అక్షయ తృతీయ వస్తుంది కదా, ఇక్కడ వరకు ఎంత అమౌంట్ అయితే అంతవరకు గోల్డ్ కాయిన్ తీసుకుందాం. అలాగే నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నాం అంటే ఇప్పుడు అక్షయ తృతీయ అయిపోయింది కదా, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ఆగస్టులో ఉందన్నమాట, ఆగస్టు 16th. సో ఆగస్టు 16th ఎంత అమౌంట్ అయితే అంత పెట్టి గోల్డ్ కాయిన్ అలా ఏదైనా గోల్డ్ రిలేటెడ్ తీసుకుందాం. సో అలా 1 ఇయర్లో ఇలా కొన్ని పాయింట్స్ ఏదైనా బర్త్డే అకేషన్ వచ్చినప్పుడు, నెక్స్ట్ దీపావళికి వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉందాము సో అని చెప్పి అనుకున్నాను. ఎందుకు గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి 1 ఇయర్ వరకు ఆగితే లాస్ అనిపించింది. అలా కాకుండా ఇప్పుడే తీసి పెట్టుకుంటే మంచిది అనిపించి, సో నేనేం చేశానంటే అప్పటి వరకు అయ్యిందనమాట. సో ఇక్కడ వరకు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6,000 వరకు అయ్యింది. నా సేవింగ్స్ ఒక 6,000 అయ్యింది, ప్లస్ మా ఫ్రెండ్ ఒక 6,000 అయింది. అంటే నియర్లీ ఒక 12,000 నుంచి 12,500 వరకు మా సేవింగ్స్ అయితే అయ్యాయి. అయితే 2 grams గోల్డ్ కాయిన్ కొనుక్కుందామని చెప్పి నేను అనుకున్నాను. సో 2 grams గోల్డ్ కాయిన్ నాకు ఎంత పడింది, 14,600 పడింది. అంటే ఈచ్ పర్సన్కి ఇంకా 1,500 ఎక్స్ట్రా పడింది అనమాట. సో నేను ఆ రోజు 1,500 ఎక్స్ట్రా వేసుకున్నాను, అండ్ తన 1,500 కూడా నేనే ఎక్స్ట్రా వేసాను అనమాట ప్రజెంట్ గోల్డ్ కాయిన్ కొనడానికి. సో కొన్ని ఇలా 2 grams గోల్డ్ కాయిన్ ఉంది. యాక్చువల్గా సపరేట్ 1 gram తీసుకుందాం అనుకున్నాను, అక్కడ లేవన్నమాట. సో 2 grams గోల్డ్ కాయిన్ కొని నేను ఇది మా ఫ్రెండ్కి ఇచ్చాను. సో ఇచ్చి ఇందులో నీదే 1 gram గోల్డ్ కాయిన్ అని చెప్పాను. అదేంటి నాది ఏంటి అని అంటే అప్పుడు నేను చెప్పాను అనమాట, ఇలా డైలీ నేను మనీ అడిగాను కదా, ఆ వచ్చిన మనీ ఇంత అయ్యాయి, సో ఆ మనీకి ఇంకొక 1,500 ఎక్స్ట్రా వేశాను. సో ఇప్పుడు నాకు ఆ 1,500 రిటర్న్ ఇచ్చి ఈ 1 gram గోల్డ్ కాయిన్ తీసుకో అని చెప్పాను అనమాట. సో అలా జరిగింది. సో నేను ఫాలో అయిన మెథడ్ ఇది. సో మీకు చెప్పడమే కాదు, నేను కూడా ఫాలో అవుతాను, అండ్ నేను ఫాలో అయింది ఇది అనడానికి చెప్పాను అనమాట. సో ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే కనుక మీ హస్బెండ్ని అడగండి. సో అంటే చెప్పండి, వాళ్ళు వింటారు అనుకుంటే కనుక ఇడే చెప్పండి, ఇలా ఫాలో అవుదాము అంటే. నాకు తెలుసు మిడిల్లో వచ్చేసరికి ఫాలో అవడం కష్టం అవుతుంది, ఎందుకంటే అన్నో రోజు అంటే అంత డబల్ వేయడం అంటే, అలా డబల్ వేయడం కష్టం అనిపించిన వాళ్ళు ఎన్నో రోజు అయితే 1 రూపీస్ ఛాలెంజ్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఎంతవరకు వేయగలరు, మిడిల్ వరకు ఫాలో అవ్వగలరు అంటే మిడిల్ వరకు ఫాలో అవ్వండి. అండ్ అందులో మీ హస్బెండ్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. అంటే మీరు 2 రూపీస్ వేయడంతో పాటు తన నుంచి కూడా 2 రూపీస్ వింటారు అనుకుంటే చేపించండి. వినరు అన్నారనుకోండి, నాలాగా ఎంతో కొంత ఖర్చులు పోతుంటాయి కదా, అలా ఖర్చులు అనుకొని ఈరోజు నాకు 2 రూపాయలు ఇవ్వండి, 4 రూపాయలు ఇవ్వండి, అలాగా కొంచెం తీసుకుంటే అలా చేయండి అనమాట. అండ్ మీ హస్బెండ్కి మీరు కూడా ఒక 2-3 monthsలో ఇలాగా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇవ్వండి, ఇదిగోండి మీరు ఇచ్చిన ఈ మనీతో నేను తీసుకున్నానని. సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎవరు వినని వాళ్ళైతే, వినే వాళ్ళైతే ముందే ప్లాన్ చెప్పండి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మీకు ఎంతవరకు కష్టం ఉండదో అన్ని డేస్ వరకు చేస్తూ వెళ్ళండి. అలా అంటే గోల్డ్ ఎక్కువ అయ్యే వరకు కూడా ఉండకుండా, అంటే డేస్ ఎక్కువ అయ్యే వరకు ఉండకుండా ఇలాగ నేను చెప్పినట్టుగా మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకోండి. ఈ మిడిల్లో మీరు ఎక్కడైనా బర్త్డే అకేషన్ వస్తున్నా, మ్యారేజ్ అకేషన్ వస్తున్నా, పిల్లలది వస్తున్నా, ఇలా అక్షయ తృతీయ, వరలక్ష్మి వ్రతము, దీపావళి, ఇంక ఇట్లాంటి అకేషన్స్ వస్తున్నప్పుడు అలా ఒక్కొక్క పాయింట్ పెట్టుకొని ఇలా వాటిని ఎంత అమౌంట్ అయితే అంతకి గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవడం, లేదంటే ఆ రోజు కొంచెం తగ్గిందంటే మనీ వేసుకొని ఇట్లాగా కన్వర్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే లాస్ ఉండదు, సేవింగ్స్ లాగా ఉంటుంది, సేవింగ్స్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. అండ్ ఇలా చేసి చెప్పిన తర్వాత ఇంత అమౌంట్ నువ్వు ఇచ్చినట్టు నీకు కూడా అనిపించిందా, సేవింగ్స్ చేసినట్టు అంటే అసలు అనిపించలేదే అన్నారనమాట. సో అందుకని అలా ఒక సర్ప్రైజింగ్లా ఉంటుంది. ఎవరైనా నమ్మని వాళ్ళు, ఫాలో అవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలా చేయండి. సో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ గోల్డ్ కాయిన్ కొనడం వెనక ఉన్న సేవింగ్ ఛాలెంజ్ అయితే ఇది. సో ఇది ఇక్కడతో స్టాప్ చేయట్లేదు, నేను చెప్పాను కదా రేట్ పెరిగిపోతుంది అని చెప్పి, ఇక్కడే పాయింట్ దగ్గరే నేను గోల్డ్ కాయిన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ నేను పెట్టుకుంటున్న పాయింట్ వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16th. సో అప్పుడు అయిన అమౌంట్కి తగ్గట్టు ఏదైనా గోల్డ్ కాయిన్ లేదంటే ఆర్నమెంట్ అనేది ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు మీకు అది కూడా షేర్ చేస్తాను అనమాట. సో ఇది ఈ గోల్డ్ కాయిన్ది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. ఇన్ డీటెయిల్ కావాలి 1 రూపీస్ 2 రూపీస్ అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది వీడియో అన్నది చూడండి. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.